జోగులాంబ గద్వాల జిల్లా గుర్రంగడ్డ ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారు. నెల రోజులుగా ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులంతా స్కూల్కి వెళ్లి తినడం తిరగడం చేయడం వల్ల విద్యకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. 20 రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారులకి ఉపాధ్యాయుడు కావాలని వినతిపత్రం ఇచ్చామని గ్రామస్తులు చెప్పారు. కానీ నేటికి స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు గోడును వివరించాలని గద్వాల వచ్చినట్లు గుర్రంగడ్డ వాసులు చెప్పారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయుడిని పంపిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. పేరు కురుమన్న, మాది గుర్రంగడ్డ. మా ఊరు చుట్టూ నీళ్ళు ఉంటాయి. మా నదిలో మేమందరం పిల్లలం మేమందరం అక్కడనే ఉంటాం. కానీ ఈ డిఓకి రాసిచ్చి ఒక 10 రోజులు అవుతుంది టీచర్ కావాలని. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు టీచరు రావడం లేదు. కాబట్టి కలెక్టర్ కన్నా పిల్లలం పేరెంట్స్ అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ కన్నా చెప్పుదామని అందరం వచ్చినాం. ఈరోజు దయచేసి మాకు టీచర్ కావాలని మేము అందరం కలిసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఏమన్నా చేసి మేము చదివలేము, మా పిల్లలన్నా చదవాలని మా యొక్క ఆలోచనతోన మేమందరం కలిసి వచ్చినాం. టీచర్ కావాలని మా యొక్క ఆవేదన, అంతే తప్ప మేము వేరే ఏం లేదని మేము అడుగుతాం. కార్యక్రమం రాసిచ్చినాం టీచర్ కావాలని, వారం కింద రాసిచ్చినాం. ఇంతవరకు కూడా వస్తారని చెప్తున్నారు కానీ ఆయన రావడం మాత్రం లేదు. డిఓ వస్తారని చెప్పినాడు, ఇంతవరకు ఇంకా రావడం లేదు. ఇంకా ఈరోజు కలెక్టర్ గారి కన్నా చెప్దామని మేమందరం నుంచి వచ్చాం. మేము చదివిన 35 మంది దయచేసి ఉంటారు స్కూల్లో. ఆ స్కూల్కి ఇంతవరకు సుందర్ సార్ అనే సార్ ఉన్నాడు. ఇప్పుడు ఆ సారు 10 దినాలు అవుతుంది, ఏ సారు లేడు. మాకు పిల్లలకు అన్నం పెడుతుండ్రు. మా ఊర్లో ఒక ఆమె తింటుండ్రు వస్తుండ్రు, ఊర్లో ఆడుకుంటుండ్రు, బల్లి ఆడుకుంటారు, వస్తుండ్రు. రెస్పెంట్ ఏమీ లేదు పిల్లలకు మాత్రం. మాకు అంగన్వాడికి కూడా టీచర్ కూడా లేదు, అంగన్వాడికి లేదు, పెద్ద స్కూల్కి లేదు. మా పిల్లలకు చదువు చెప్పగలుగుతంత సుందర్ సారే కావాలని మేము ఆశిస్తున్నాం. లేదంటారా ఏటు పండుగ తొలిస్తారో మీ నిర్ణయం. మాకైతే పిల్లలకు ఏది లేదు, మాకు చదువు లేదు, మా పిల్లలకు చదువు లేదు. మేము ఏమైపోవాలా, మాకు సార్ కావాలని వచ్చినాం కండిషన్గా. చుట్టుముట్టు మధ్యలో ఉంది, ఏరుంది, చుట్టుముట్టు మధ్యలో కృష్ణానది పారుతుంది. ఆ ఊరికి ఒక డాక్టర్ లేడు, ఒక ప్రైవేట్ డాక్టర్ రాడు, గవర్నమెంట్ డాక్టర్ ఏ డాక్టర్ రాడు మా ఊరికి. అటువంటి దాస్ సార్ అని వస్తుండే. ఆ సార్ ప్లేస్లో ఇంకొక సార్ అయినా పిలిపించండి, లేదా ఆ సార్ అయినా పిలిపించండి. మా స్కూల్కి 2 టీచర్లు కావాలని మేము వచ్చినాం. అటువంటి టీచర్లు ఏమీ లేరు. మా పిల్లలు ప్రస్తుతానికి తిని ఊర్లో అల్లరిగా తిరుగుతుండ్రు. మాకు చదువు లేదు, మా పిల్లలకు కూడా లేదు. మాకు ఏది చదువు అనేది ఏది లేదు, మా పిల్లలకి లేదు, మాకు లేదు. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా. మాకు సార్ని పిలిపిస్తారా, లేదంటే సార్ ప్లేస్లో ఇంకొక సార్నైనా పెట్టండి సార్. మాకు 2 టీచర్లు కంపల్సరీ. నష్టాలు వస్తున్నాయి.